గత 50 సంవత్సరాల నుంచి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్లో మా కులాలను చేర్చినందుకు ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూ 50 సంవత్సరాలు 70% ఉన్న జనాభా ఎక్కడ మైదాన ప్రాంతంలో ఎవరికైనా ఏమైనా జరిగిందా? 70% ఉన్న జనాభాకి ఓన్లీ 30% జనాభా ఉన్న ప్రాంతాలకే అన్ని రకాలుగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి మాత్రమే అయింది. కానీ 70% ఉన్న జనాభాకి ఏమైంది? ఏమీ కాలేదు. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీలు అయినా, లేదంటే ఒక మినిస్టర్ పదవి వచ్చిందా? ఏదైనా కార్పొరేషన్ వచ్చి కార్పొరేషన్ చైర్మన్ అయినా, ఏది కాలేదు. ఎక్కడుందో అక్కడనే ఉందిగా. సో అలాంటిది ఇప్పుడున్న నాయకులు, ఇక్కడున్న ఈ ఫోటోలో ఉన్న నాయకులు, వీళ్ళు రేపు ఎక్కడి నుంచి, మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కడతాల్ నుంచి మైసిగండి, అమ్మన్గల్, కందుకూర్, అలానే వెల్లండ, కలవకుర్తి, డిండి, అట్లా అచ్చంపేట మీదుగా మధ్యమడుగు వరకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న నాయకులు ఎక్కడన్నా లోకల్ లీడర్స్ కనిపిస్తున్నారు. ఇలా ఎక్కడన్నా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లీడర్ల పేర్లు ఉన్నాయా? ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక జడ్పీటీసీ కావచ్చు, ఒక మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడ చాలా మంది ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2-3 రోజుల పర్యటన, ఈ వారం మొత్తం అక్కడనే తిరుగుతున్నారు. మరి అలాంటిది అక్కడ ఎవరు కనిపించలేదా? అక్కడ కల్వకుర్తి నుంచి వాంకడో హనుమనాయక్ అని చెప్పేసి గిరిజనుల నుంచి, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయనతో పాటు శేఖర్ నాయక్, రఘురామ్ నాయక్, మళ్ళీ ఇంకొక అతను బిచ్చ నాయక్ అని చెప్పేసి కట్టాల్ మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియటంగా, మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమన్గల్ నరేష్ నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచే. అది కాకుండా అదే అమన్గల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పత్య నాయక్ ఉన్నారు. ఎవరి పేరన్నా ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పాంప్లెట్లో కానీ ఇచ్చిరా? వాళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసిరా? ఇదే ఆరాచకం వాళ్ళది. అంటే ఎన్ని రోజులు మేము ఇది భరించుకోవాలి? ఎన్ని రోజులు ఈ విధంగా మా మీద కక్ష పెట్టుకుంటారు ఇక? సో అదే కాదు, ఫ్యూచర్ సిటీ భూసేకరణలు, భూములు కోల్పోయిన రైతుల గురించి, లంబాడి సోదరుల గురించి ఏ రోజున ఈ నాయకులు చర్చించిరా? ఏ రోజున సీఎం గారికి చెప్పిరా? అదే కాదు, లగాచర్ల భూముల గురించి, లగాచర్ల సమస్య గురించి ఏ రోజైనా ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చిరా? ఈ మా ఎస్టీ వాళ్ళ గురించి ఏ రోజైనా వీళ్ళు ఏమైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? తెలంగాణలో 3వ అతిపెద్ద జనాభా కలిగిన గిరిజనులు మేము. అలాంటిది ఒక్క మినిస్టర్ పదవి ఉందా మాకు? మినిస్టర్ గురించి అడిగే సోయలేదు నా కొడుకులకి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు బస్ యాత్ర చేసుకొని? వాళ్ళ ప్రాంతంలో చేసుకోవాలి బస్ యాత్ర. ఇక్కడ ఎందుకు? మా ప్రాంతంలో ఎందుకు చేసుకోవాలి? వాళ్ళకి అంత ధైర్యం దమ్ము ఉంటే వాళ్ళ ప్రాంతంలో పోయి కొట్లాడుకోవాలి, వాళ్ళ ఏజెన్సీ ఏరియాలో పోయి కొట్లాడుకోవాలి. ఇలా మా మహబూబ్నగర్ డిస్టిక్లో ఏముంది? మా మహబూబ్నగర్ డిస్టిక్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? లేదంటే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడా? గిరిజనుల నుంచి ఎవరున్నారని మీరు ఇక్కడికి వస్తున్నారు? లేదంటే లోకల్ లీడర్లు ఎవరైనా మీరు మాట్లాడిరా? ఎవరైనా మాట్లాడి మీకు అంటే ఏమైనా నెక్స్ట్ ఏమైనా కార్యాచరణ చేద్దామని చెప్పి డిస్కస్ చేసిరా? ఇలాంటి ఏ దాఖలాలు లేకుండా అలా ఎలా వెళ్తారు వీళ్ళు? మీకు అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో మీకు ఎక్కడ పడితే ఎక్కడ అడ్డుకుంటాము, అడ్డుకొని తిరుగుతాము. ఇది ఖబర్దార్. మా నాయకులకు మేము చెప్తున్నది ఇదే మా సలహాలు, ఇదే ఖబర్దార్. మాకు యాత్రలు కాదు ముఖ్యం, అవకాశాలు కావాలి. మాకు హామీలు కాదు ముఖ్యం, మాకు ప్రాతినిధ్యం కావాలి. మాకు జెండాలు పండించే నాయకులు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యే నాయకులు కావాలి. మాకు ఏ న్యాయం జరిగిందని మీరు ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పి ముందుకు సాగాలి. జై సేవలాల్, జై తెలంగాణ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నేను సూచన ఎదగడం ఒకటి, దాంతోపాటు మా మైదాన ప్రాంత నాయకులు అందరి అన్యాయం జరుగుతూ ఏజెన్సీ ప్రాంత నాయకులు వచ్చి మా మైదాన ప్రాంతంలో డ్యామేజ్ చేస్తూ నాకు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను. నేను మా దగ్గర గతంలో పంతునాయక్ ఉండే, దివంగత లీడర్ స్వర్గీయ పంతునాయక్, అతను ఆచికుల్లో పనిచేసినటువంటి హనుమనాయక్ కావచ్చు, మా నాన్నగారు బిచ్చ నాయక్ కావచ్చు, పత్యనాయక్ కావచ్చు, గిరిజన నాయకులు కల్లకుర్తి నియోజకవర్గంలో 44,500 ఓట్లు ఉన్న కల్లకుర్తి నియోజకవర్గం, పాలమూరు జిల్లాలో 14 కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఒక మా గిరిజన బిడ్డ ఎమ్మెల్సీ కాలేదు, ఒక ఎంపీ కాలేదు, ఒక మినిస్టర్ కాలేదు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కాలేదు. అంతా దోచడం జరిగింది. అయినా ఊరుకున్న కొద్దీ మాకు అలాగే అణిచివేస్తుంటే మేము లేస్తే చాలా ఖబర్దార్ అయితే అని చెప్తున్నాను నేను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు. మా ఎమ్మెల్యే బలరాం నాయక్ కావచ్చు, మా ఎమ్మెల్సీ కావచ్చు, మా ఇంకో ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో ఎమ్మెల్యే కావచ్చు, మా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కాదా ఒకటే జాతికి సంబంధించిన వాళ్ళము,
ఒక్కొక్కటి కమ్యూనిటీ కాబట్టి ఈ 14 నియోజకవర్గంలో గిరిజన బిడ్డలను ఎవరైనా ఆ బస్సు యాత్రలో ఎవరికైనా మీరు ఒక 2, 3, 4 ఎవరికైనా తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులనే, బీజేపీ కాకపోవచ్చు, టీఆర్ఎస్ కాకపోవచ్చు, ఏ పార్టీ కాకపోవచ్చు అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికైనా తీసుకున్నారా అని కాంగ్రెస్ పార్టీ ముక్కు సూటి అడుగుతున్నా. ఈరోజు అనినిత్యం ఏజెన్సీ వాళ్ళకే పనిచేసిపోతున్నాం. ఇందిరా పార్క్లో కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, హైదరాబాద్ నడి బుడ్డులో కావచ్చు, అనేకలను చూసి మాకు అచ్చంపేట నియోజకవర్గంకి వెళ్ళి తీసుకుంటే, ఇక్కడ దేవరకద్రకి వెళ్ళి తీసుకుంటే మా అందరిని జనాలను గుండి కట్టుకొని బస్సు కట్టుకొని మేము మీటింగ్లోకి వస్తే స్టేజ్లోకి మైకులు కొట్టుకొని మాట్లాడే లంగానా కొడుకుని మళ్ళీ బస్సు యాత్రకు వస్తారంట. రారి బిడ్డ చూస్తాను మైసీ ఎందుకు వస్తాడు నువ్వు? కర్తాల బిడ్డనే కదా, నీ బస్సు ఎట్లా కదా చూస్తాం. బస్సు పట్నం నుంచి కలిపి నీ బస్సు యాత్ర ఈ దొంగలు పట్నం నుంచి బస్సులు కట్టింది. మా అశోక్ రాతో రఘురామ్ రాతో ఊకుంటానుకున్నారు, నా ఎన్నుకున్న మా అన్నలు ఊకుంటానుకుంటున్నారు, నా బంజారా గిరిజన తల్లిని ఊకుంటానుకుంటున్నారు. అంటే పార్టీకి అతీతంగా పనిచేయాలా? ఫస్ట్ జాతి తర్వాత పార్టీ, అమ్మ తర్వాత బడి. అమ్మ లేని బడి లేదు, జాతి లేని కులం లేదు, కులం లేని మతం లేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా, నేను ఒక ఎయిమ్స్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే నాకు సస్పెండ్ చేస్తుండొచ్చు, నా పదవి పోతుండొచ్చు, నా జాతి ఇచ్చిన నాకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పదవి చాలనుకుంటున్నా, జాతి సేవ చేయాలనుకుంటున్నా. ఎన్ని రోజుల నుంచి వచ్చేసారు? 14-15 సంవత్సరాలు మీ ఎంబడగా తిరిగింది. 17-18 సంవత్సరాలు మీ పార్టీ కదా మీ తిరిగింది, మీ జెండనేగా ఎత్తింది, మీ ఫ్లెక్స్నేగా కట్టింది, మీకేగా భుజం మీద ఎత్తుకుంది, మీకేగా జిందాబాద్లు కొట్టింది. నా గిరిజన బిడ్డ కొరకు చేసిన అప్పటికి కూడా అంత అన్యాయం ఎందుకు, అంత అణచివేత ఎందుకు? హైదరాబాద్కి 40 కిలోమీటర్ల సుమారు దూరం ఉన్న కర్తాల ప్రాంతంలో తీసుకుంటే పాలమూరు జిల్లా, ఇక్కడ తీసుకుంటే 200 కిలోమీటర్ల మీద మాబాది, ఎల్లందు, ఖమ్మం మీది నేను మీకు బానిసగా పనిచేయాలా? ఏమనుకుంటారు? ఎవరు దేవరకొండ ఎమ్మెల్యే? దేవరకొండ ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ బలరామ్ ఎవరు? శంకర్ నాయక్ ఎవరు? బెల్లయ్య నాయక్ ఎవరు? బెల్లయ్య నాయక్ ఎవరు? మేము పనిచేసినాం గతంలో, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎల్హెచ్పిఎస్ ఉన్నప్పుడు. జాతిని వాడుకొని పదవిని తీసుకొని ఈ గిరిజన బిడ్డలు మోసం చేస్తామనుకుంటురా? బిడ్డ ఎక్కడి నుంచి వస్తామో తెలియము, ఏ గల్లీ నుంచి వస్తామో తెలియము, ఎట్లా వస్తామో తెలియము. అవసరమైన తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళే బస్సు యాత్ర మీద బస్సు ఎక్కుతారు, మనం వీళ్ళే మాకు ధర్నా చేయమంటారు. రేవంత్ రెడ్డి నేర్పించిన బుద్ధి జ్ఞానం, సరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు మీ డబ్బా మీరే కొట్టుకొని మీ గిరిజన మీరే పంచాయతీ పెట్టుకున్న బిడ్డ అని నేర్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. మా పక్కూరే రేవంత్ రెడ్డి, కళ్ళకుర్తి పక్కన కొండారెడ్డిపల్లి, మా కర్తాలకు వచ్చి కూర్చునేది సీఎం గారు, గౌరవనీయుడు సీఎం గారు, మీకు ఈ పాలని వందనాలు తెలియజేస్తున్నా. మీ మైదాన ప్రాంతం బిడ్డవి, మైదాన ప్రాంతంలో గిరిజన బిడ్డ న్యాయం చేసిన చూపి. మీ కళ్ళకుర్తి అచ్చంపల్లి ఏ పెద్ద గిరిజన బిడ్డలు మీకు తెలుసు. అణచివేత, తొక్కేయడం, దోపిడీ, తొక్కుకుంటూ వచ్చిన బాబా ముఖ్యమంత్రి గారు మా గిరిజనులు తొక్కేస్తే వచ్చే సమస్యలు నిన్ను కూడా తొక్కేస్తారు. కేటీఆర్ గారు అన్నారు, గిరిజన బిడ్డను ఓట్లు వేయకుండానే మా ప్రభుత్వం పడిపోయింది, మాకు కూడా తెలిసి వచ్చింది, తెలుసుకుంటాం, తర్వాత గిరిజన బిడ్డ ఆదుకుంటామన్నారు. నీవన్న గిరిజన బిడ్డలు ఓటేస్తే గెలిచినామని నేనే చెప్పినా, గిరిజన బిడ్డలు ఓటేస్తే గెలిచిన 32 స్థానాలలో అని. నేను గెలుస్తా 32 స్థానాలలో? వస్తారా ఓటడానికి? తిరుగుతారా తండాలలోకి వచ్చి అమ్మ యాడి బాయ్ జారే బాటి కోడి అని వచ్చి తింటారు, బస చేస్తారు, గెలిచిన తర్వాత ముట్టి మీద తంటారు. మా సేవల గుడిని తీసుకోపోయి మధ్యమల్లో కడతారు. మా గిరిజన ఆరోగ్య దైవం సేవల గుడిని తీసుకుపోయి మధ్యలో 150 కిలోమీటర్ దూరంలో కడితే ఆ చంచి గిరిజన గూడాలలో ఎవరి పర్యటనకి వెళ్ళక అక్కడ ఎవరు గుర్తించారో గిరిజన ప్రాంతం అక్కడే ఉండిపోతుంది. అదే ఫ్యూచర్ సిటీలో కడితేమే, ఫ్యూచర్ సిటీలో 4th సిటీలో గిరిజన భూమి చాలా ఉంది కదా, ఆ గిరిజన భూములలో అందులో కట్టు. సీలింగ్ పొలం ఉంది, గైరాన్ ఉంది, అందులో కట్టు. అంటే గిరిజన అంత చుల్లకనా? గిరిజన కనబడలేదా? ఇక్కడ ఉన్న లఫంగాలను నలుగురు వేసుకొని పార్టీలల్లో ప్రెస్ మీట్లు నడిపించి రామ్నాయక్ నీకు నోరో సెక్రటరీ కాదు, నువ్వేం బస్ యాత్ర చేస్తావా? సబ్జెక్ట్ ఉందా? తెలివి ఉందా? కల్పంలో గుణం ఉందా? మనస్తత్వం ఉందా? మానవత్వం ఉందా? గిరిజన జాతి పుట్టిన చిత్తశుద్ధి నీకుందా? సెంట్రల్ గవర్నమెంట్ మాకు సేవలాల గుడికి 900 కోట్లు కేటాయించి మాకు బ్రహ్మాండమైన గుడి కడుతుంది. సేవలాల గుడిని నువ్వు తీసుకోపోయి అడిలో పెడతావు. మధ్య గుడిని డెవలప్ చేయి, సిరిసిల్ల గంటల గుడిని డెవలప్ చేయి. అంటే పార్టీలో ఉన్నందుక? పార్టీలు ఉంటే గిరిజన బిడ్డలు మాట్లాడరు,
ఏదో చిన్న చితక పాడేస్తే మూలకు పడి ఉంటారా? తలుచుకుంటే గిరిజన బిడ్డలు 2040 ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని హైదరాబాద్లో నడిబొట్టులో చెప్తున్నాం. ఏకమైతం మమేకమైతం మమకారం గెలికోమో. మేము మాట చెప్తే మాట తప్పనోళ్ళం, మేము మాట తెప్పి మడమ తిప్పనోళ్ళం. ఓటేస్తామంటే వేసినాం, గెలిపించిన బిడ్డ, దింపుతామంటే దింపుతాం, మేము ముఖ్యమంత్రి అవుతాం. రేపు జరిగే బస్ యాత్రను ఏ విధంగా అడ్డుకోవాలి, ఎలా పోవాలనేది సలహా సూచనలు మా కమిటీ, మా రఘురామ్ రాథోడ్ గారు, మా అశోక్ రాథోడ్ గారు, మా సురేష్ నాయక్ గారు, మా వాళ్ళందరూ మనం కూర్చొని డిస్కషన్ చేస్తాము. తండాలలో బస చేస్తారు కదా, అదే తండాల చెట్టులు వేసే రోజు వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండి బలరాం నాయక్, శంకర్ నాయక్, మీకు చెప్తున్నాను నేను. బెల్లయ్య నాయక్ కళ్ళకుర్తి గడ్డ మీద తిరిగిన బెల్లయ్య నాయక్, కానుబాయి తండల ఉండే జాయిన్ నాయక్ని కూడా వాడుకున్నాం, భువనా నాయక్ని వాడుకున్నాం, ప్రతి ఒక్కరిని వాడుకున్నాం. ఇప్పుడు కూడా వాడుకోవాలని చూసుకోకు. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. అగ్గి రవాలైతే బిడ్డ చూపించాలని ఖబర్దారని చెప్పిన. నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని నేను ముగించుకుంటూ రేపటి జరిగే బస్ యాత్రకు ఎలా అడ్డుకోవాలి, కారము రోకలి తీసుకొని మా ఆడబిడ్డలు, నా అక్కను, నా చెల్లిని, నా తల్లిని అందరిని తీసుకొని రోడ్ ఎక్కుతా. నేను మాట్లాడిన విషయం చాలా జాగ్రత్తగా సాయంత్రం వరకు మీరు ఏం నిర్ణయించుకుంటారో, ఏం చేస్తారో, మైదాన ప్రాంతంలో ఏ బిడ్డని తీసుకుంటారో, మైదాన ప్రాంతంలో ఏ బిడ్డని గుర్తిస్తారో ఖచ్చితంగా తిరుగురి. ఎల్లందు, మహబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి తిరుగురి. మా దగ్గర ఏం పని? మేము కళ్ళకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, మాపుల్లో మా దగ్గర ఏం పని? మా నాయకులు ఉన్నారా మీ దగ్గర? ఎవరన్నా మీ ఊళ్ళో అలా తంతారని చెప్పేసి మా దగ్గరికి వస్తుంది. పన్నులు కావాలంటే బస్సు యాత్రకు రండి, బస చేయండి. పన్నులు వద్దంటే ఇంటికాడ కూర్చొని క్యాన్సిల్ చేసుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో సలహా సూచనలు తీసుకోండి.